ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనములో నుండి ధ్యానించుకుందాము. నా ప్రభు అయిన క్రీస్తు వారు నన్ను రక్షించిన దేవుని నేను నిజముగా అనుచున్నాను. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది, నా యందు నిలిచి ఉన్నది గనుక, మన యందు నిలిచి ఉన్నది గనుక మనము ఏమాత్రము కూడా నాశనము కాకున్న వారము. వాత్సల్యత అనగానేమి? వాత్సల్యత అనగా ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కరుణ. మనము ఆయనకు విరోధముగా చేసిన క్రియలను బట్టి ఆయన ఏమాత్రము కోపించక మన ఎడల తన వాత్సల్యత దయను చూపి ఉన్నాము కనుక మనము ఏమాత్రము నశించలేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుదినము కూడా మన మీద ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము కూడా మన ఎడల మన మీద ఆయనకు ప్రభు అయిన క్రీస్తు వారికి దయ పుట్టుచున్నది. అనుదినము ప్రభు అయిన క్రీస్తు వారికి మన ఎడల జాలి, కరుణ పుట్టుచున్నవి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే నేను నా ప్రభు అయిన వారిని నమ్మదగిన వాడు అని నేను నిశ్చయముగా రూఢిగా తెలియపరుచుచున్నాను. ఆమెన్. అంతేకాదు, ఈయన నా భాగస్వామి, నా జీవిత భాగస్వామి అని నేను అనుకొనిచున్నాను. ఆయన నాలో ఉన్నాడు కనుక, నేను ఆయనలో ఉన్నాను కనుక నా జీవిత భాగస్వామి ఈయనే అని నేను ఎంచుకొని ఉన్నాను. ఆయన యందు ప్రభు అయిన క్రీస్తు వారి యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును ఆశ్రయించి ఉన్నారో ఆయన దయ చూపేవానిగా ఉన్నాడు. తన దయాళుత్వమును బయలుపరిచి మనకు ఆశ్రయము కలిగించే వానిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో నమ్మదగిన వాడు ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తు వారే కనుక ఆయన యందు మాత్రమే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నేను ఆయనను ఆశ్రయించి ఉన్నాను కనుక యెహోవా నా ఎడల దయాళుడై ఉన్నాడు, నాకు దయ చూపించిన వాడై ఉన్నాడు, నన్ను ఆదరించిన వాడై ఉన్నాడు, నాకు ఆశ్రయము కలిగించిన వాడై ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెతుకుతారో ఆయన ఆ వెతుకు వారికి దయచూపు వాడై ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాత్సల్యత దయ మన ఎడల చూపే వానిగా ఉన్నాడు. మనము ఈ లోక సంబంధముగా అనేకులను మనము వెతుకుచున్నాము, కానీ వారు మన ఎడల దయచూపరు, మనకు ఆశ్రయము కల్పించరు. కానీ ఈయన దయచూపువాడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन विलाप गीत 3 अध्याय में है। 3वां अध्याय में है। मेरे प्रभु को यीशु को मैं यह कहता हूँ, तेरी सच्चाई महान है। आमीन। हम मिट नहीं गए, यह यहोवा की महाकरुणा का फल है।
क्योंकि उसकी दया अमर है। प्रीति भोर वह नई होती रहती है। तेरी सच्चाई महान है। मेरे मन ने कहा, यहोवा मेरा बाग है। इस कारण मैं उसमें आशा रखूंगा। जो यहोवा की बाट जोहते और उसके पास जाते हैं, उनके लिए यहोवा भला है। यहोवा से उद्धार पाने की आशा रखकर चुपचाप रहना भला है। यीशु मसीह की जय। मैं यीशु को यह कहता है कि तेरी सच्चाई महान है। यीशु मसीह की जय। आमीन।